సిస్టరు 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 అయ్యో నువ్వు ఇక్కడ ఉన్నావా? నీ మొగుడు దొరికాడు. ఏంటబ్బాయి నువ్వు అనేది? అవును పెద్దమ్మా, ఈ అబ్బాయి ఎవరో కాదు, మేజర్ చంద్రకాంత్ గారి కొడుకు. ఇంకా ఆలోచిస్తానండి పెద్దమ్మా, ఉన్న పనుగా మనం ఒకటికి వెళ్ళాలి. ముందు మీరు రిక్షా దొక్కండి, ఎరకాలు నేను కూర్చుంటా. సరే ముందు నేను రిక్షా దొక్కుతా, ఎరకాలు మీరు కూర్చోండి. షిరిడి సాయినాథ, నీ దయవల్ల మా కుటుంబంలోని సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక మీదట నాకు ఏ సమస్యలు రాకుండా అమ్మగారు రండి, ఏం పర్వాలేదు. చూసారా ఓ నాయను, తల్లి కూతురు ఇద్దరిని తీసుకొచ్చాడు. ఏం చేయరా భగవంతుడా? శివాజీ గారి ఇదేనా? మేజర్ చంద్రకాంత్ గారి ఇల్లు కూడా ఇది కాదు. నువ్వు వచ్చి వెళ్ళిపో. గోయిందా 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 గోయిందా. చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు, గురుగారు తమ కోడల్ని తీసుకొచ్చానండి. ఎవరిని? మన కోడలండి. కోడళ్ళ? పిరికి వెళ్ళవా? మీ దండ పెడతారు బాబు. నమస్కారం అండి. నువ్వు ఫోటో పట్టుకుని భర్త కోసం వెతుకుతున్న పిల్లవు కదూ? అవునండి. ఈవిడండి ఆవిడ కూతురండి. ఆవిడేమో ఈవిడికి తెల్లండి, ఆవిడే మీకు వియ్యపురాలండి. అయ్యా తమరలా తుపాకీ గురి పెడితే మలమూత్రాల కిందకి పై ప్రాణాలు పైకేనా? అయ్యో రాజశేఖరం గారు మా వారు. అలాగా? ఈ అమ్మాయి మెళ్ళలో తాళిపట్టు కట్టింది ఎవరో కాదండి, మన అబ్బాయే. ఏమిటి? నీ మెళ్ళ తాళి కట్టింది మా అబ్బాయా? శివాజీ దేవుడు. దొంగలాగా ఎక్కడ దాక్కున్నావా? ఏమిట్రా నువ్వు చేసిన పని? అది ఈ పిన్ని నాటకాలు చాలు, నిజం ఒప్పేసుకోండి. తండ్రి మీకు తెలిసిపోయింది నిజం. క్షమించు. ఒకనొక క్లిష్ట పరిస్థితిలో ఆ తప్పిదము జరిగినది. అప్పుడే తాళి కట్టితని. నా కొడుకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చనిపోయే ముందు రాజశేఖర్ గారికి మాట ఇచ్చానన్నారుగా. తప్పు చేసిన మీ మాట నిలబెట్టాడు. ఆశీర్వదించండి. అమ్మో నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి. ఇంకా అలా చూస్తూ నిలబడతావేంటి కల్ప వల్లి. మామయ్య గారి పాదపద్మముల మీద పడి ఆశీర్వాదాలు తీసుకో. పడు. ఆశీర్వదించండి మావయ్య. శతమానం భవతి. తిప్పులకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో. ఇప్పుడు నేను